హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ అక్షర. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా చింతాతయ్య వాళ్ళ అమ్మాయి చిన్నారిది హాఫ్ సారీ ఫంక్షన్. మేము చాలా ఎంజాయ్ చేసాము. ముందు రోజు ఈవినింగే స్వీట్స్ మేము ప్యాక్ చేసాము. మా అన్నయ్య ఇలాంటి పనులలో పర్ఫెక్ట్ కాబట్టి స్వీట్స్ని కవర్తో ప్యాక్ చేస్తున్నాడు. ఆంటీ వాళ్ళు, మమ్మీ వాళ్ళు, మా అన్నయ్య అందరు కలిసి స్వీట్స్ ప్యాక్ చేశారు. స్వీట్స్, ఫ్రూట్స్ కలిపి 9 ఐటమ్స్ అయ్యాయి. ఫంక్షన్ అంటే చుట్టాలందరూ 2 రోజులు ముందే వస్తారు కదా. చూడండి ఇల్లు ఎంత కలకల ఆడుతుందో. నైట్ 12 వరకు మమ్మీ వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటూ ఇలా స్వీట్స్ ప్యాకింగ్ చేశారు. ఆ పింక్ కలర్ శారీ ఎవరంటే మా నాని, అంటే మా తాతయ్య వాళ్ళ చెల్లి. మా మమ్మీకి వాళ్ళకి మేనత్త, అంటే చిన్నారి కూడా మేనత్తే. ఫంక్షన్కి 1 వీక్ ముందే మేము మా బ్యాచ్ చిన్నారి అందరం కలిసి అష్టాచెమ్మ ఆడుకునే వాళ్ళం. డ్యాన్స్ కూడా ప్రాక్టీస్ చేసేవాళ్ళం. నైట్ మేము పనుకునేసరికి 12:30 అయింది. పొద్దున్నే బాతింగ్ చేసి టిఫిన్ చేయడానికి చింతాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇంటి పక్కనే అన్నమాట చింతాతయ్య వాళ్ళ ఇల్లు. గోడ దూకి కూడా వెళ్ళొచ్చు. నార్మల్ డ్రెస్సెస్ వేసుకొని టిఫిన్ తినడానికి వచ్చాము. టిఫిన్ ఏంటంటే ఇడ్లీ. నేను వెళ్ళేసరికి మా వాళ్ళు ఒక రౌండ్ తినేసి ఇంకో రౌండ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎర్లీ మార్నింగే కదా, ఫంక్షన్ స్టార్ట్ చేయలేదు. అందుకే చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది. ఇందాక మీరు చూసారు కదా, ఇంకా స్టేజ్ కూడా డెకరేషన్ కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడేమో లంచ్కి కావాల్సిన ఐటమ్స్ని ప్రిపేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ వంట వాళ్ళు నైటే వచ్చారు. నైట్ మేము స్వీట్స్ ప్యాక్ చేస్తుంటేనే వాళ్ళు వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు. చూసారు కదా, స్టేజ్ మా బ్యాక్ సైడ్ ఉంది. ఇంకా డెకరేషన్ స్టార్ట్ అవ్వలేదు. మా చింతాతయ్య వాళ్ళ ఇంటి ముందు చాలా ప్లేస్ ఉంది కాబట్టి అక్కడే ఫంక్షన్ చేశారు. విలేజ్లో అలానే ఉంటాయి కదా. ఇడ్లీస్ వచ్చేసాయి, మేము లాగిస్తూ ఉన్నాము. సమ్ముగా చూడండి. నెక్స్ట్ మేము చిన్నారి రెడీ అయ్యాము. ఫంక్షన్ స్టార్ట్ అయింది. ఫంక్షన్ వీడియో మేము తర్వాత పెడతాము. నేనైతే బ్లూ కలర్ హాఫ్ సారీ వేసుకున్నాను. ఫంక్షన్ తర్వాత మేము చాలా డ్యాన్సెస్ వేసాము. అవి చూసి ఎంజాయ్ చేసేయండి. ఉండండి. నైట్ డిన్నర్కి ఈ విధంగా సిట్టింగ్ చేసుకున్నాము. సమ్ము చూడండి, సమ్ముకు కూడా ఒక ప్లేట్ కావాలంట. ఈ విధంగా ఇంట్లో కొంతమంది, బయట కొంతమంది డిన్నర్ కంప్లీట్ చేసేసారు. ఈ ఫంక్షన్ వచ్చేసి జూన్ 14న జరిగింది. స్టేజ్ కూడా తీసేస్తూ ఉన్నారు. పిల్లలు డిన్నర్ కంప్లీట్ చేసేసాక పెద్దవాళ్ళు కూడా డిన్నర్ చేస్తున్నారు. మా తాతయ్య ఎప్పుడు వీడియో తీస్తూ ఉంటాడు, చూపిస్తూ ఉంటాడు. ఎందుకంటే మా తాతయ్య ఫోటోగ్రాఫర్. అంటే ఇందాక చెప్పా కదా మా నాని అని, వాళ్ళ హస్బెండ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇలానే వీడియోస్ పెడుతూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.